హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. న్యాయ వ్యవస్థలను ఏ రకంగా మోసం చేయొచ్చు, అపోజిషన్ పార్టీ లీడర్లను ఏ రకంగా అణగదొక్కొచ్చని కొత్త ఆలోచనలు కూటమి సర్కారు చేస్తూ ఉంది. మొన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ క్రమంలో చింతాడ రవికుమార్కి సంబంధించిన ఎపిసోడు, కొంతమంది మీద కేసులు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు చింతాడ రవికుమార్ గారికి సంబంధించి బెయిల్ ప్రస్తావన కోర్టులో జరుగుతుండగా బెయిల్ ఎక్కడ వస్తుందోనని చెప్పి వీళ్ళు బయట ఆడినటువంటి డ్రామా నిజంగా ఇట్లా కూడా చేస్తారా, ఇట్లా కూడా చేయొచ్చా అనేది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఫోటోలో చూడండి. ఫోటోలో ముందు నడుపుతున్నదేమో ఒక అడ్వకేట్, మధ్యలో ఉన్నదేమో నానుపాత్రుని సురేష్, లాస్టు ఒక పోలీస్ అధికారి ఈయన ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ నానుపాత్ర అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సురేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టినటువంటి కేసులు కానీ, ఈ ర్యాలీలో కానీ, దాంట్లో కానీ అసలు ఆ వ్యక్తి పాల్గొనలేదండి. పాపం అసలు సంబంధమే లేదు, వ్యక్తికి సంబంధమే లేదని ఉట్టిగా నువ్వు ఎట్లా చెప్తావని మీరు అడగవచ్చు. దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఈయన ఒక డాక్యుమెంట్ రైటర్. ఎవరు? ఈ నానుపాత్రుని సురేష్. ఈ కార్యక్రమం జరిగినటువంటి రోజున ఆ వ్యక్తి పెన్ డౌన్ అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు 8 మంది సంతకం కూడా పెట్టించారు ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈనాడు పత్రికలు కూడా వచ్చినటువంటి డీటెయిల్స్, ఆ లైవ్ ఉంటుంది కదా, ఆ లైవ్కి సంబంధించినటువంటి ఆ డేటా మొత్తం కూడా ప్రతిదీ కూడా ఉంది. అంటే ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి ఇక్కడ పాల్గొనలేదనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని A11గా పెట్టారు. ఈ వ్యక్తి పాల్గొన్నాడని A11గా పెట్టారు అక్కడ. ఇప్పుడు ఈ వ్యక్తి పాపం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత భయపడ్డాడంటే కొన్ని రోజులు ఏదో పక్కకు ఉన్నాడు, తర్వాత మనం ఏం తప్పు చేయలేదు కానీ లొంగిపోవడానికి అని చెప్పి కోర్టుకు వచ్చాడు. ఈ వ్యక్తి A11 అండ్ ఇంకో వ్యక్తి భాస్కర్ రావు A7 కోర్టుకు వచ్చారు. వీళ్ళు కోర్టుకు వచ్చిన తరుణంలో ఇక్కడ ఏమైందంటే ఆ కోర్టులో పోలీసులు ఉంటారు కదా, అక్కడ లోపల బెయిల్ నడుస్తుంది కదా, ఆ బెయిల్ ఇవ్వకుండా అక్కడ ఏం చెప్పారు కోర్టులో, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాదనలు వినిపించాలని చెప్పిన తర్వాత అక్కడ బెయిల్ ఆగిపోయింది. వీళ్ళ కాన్సెప్ట్ అది ఆపాలి, అక్కడ బెయిల్ ఆపాలి. చింతాడ రవికుమార్ బెయిల్ ఇవ్వకూడదు, ఆపాలి. ఓకే, ఇక్కడ ఈ వ్యక్తిని అప్పుడు ప్రొడ్యూస్ చేయకుండా కోర్టులో అక్కడ ఉన్నటువంటి లాయర్కి ఏం చెప్పారు, వీళ్ళు మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్తే ఆ లాయర్ నమ్మి ఆ వ్యక్తిని వీళ్ళకి అప్పగించాడు. ఆ రకంగా ఆ ఫోటోలో చూపించాక మీకు అట్లా స్టేషన్ తీసుకుపోయినారు. ఆ వ్యక్తిని తీసుకుపోయి 24 గంటల వరకు సరెండర్ చేయలేదు. సరే 24 గంటల వరకు వాళ్ళ రూలు ఇంకోటో ఏదో సిబ్బంది లేదనో ఏదో రీజన్ చెప్పొచ్చు. 24 గంటలు అయిపోయి 29 గంటలైంది. అంటే వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం, ఆ రూల్ మాట్లాడతారు కదా 24 అవర్స్ లోపు మేము ఎప్పుడైనా చేయొచ్చని, అది దాటిపోయి కూడా ఒక 4-5 గంటలు ఎక్కువైంది. అయినా కూడా ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో. ఎందుకయ్యా అంటే ఇదే ఈ వ్యక్తిని అక్కడ తీసుకుపోతే ఆ చింతాడ రవికుమార్కి బెయిల్ వస్తుంది, రాకూడదు అని చెప్పి. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ A9 అనే వ్యక్తిని ఆ వ్యక్తిని ఇందులో నుంచి తీసేస్తారు. ఎందుకు? ఆ వ్యక్తి ఆ టైంలో లేడంట. లేని వ్యక్తిని ఎట్టబెట్టారు వీళ్ళు. ఆయన పాపం హర్యానాలో తన బిడ్డలకు సంబంధించి ఏదో స్కూల్ కాలేజీలో ఏదో చేర్పించే దాంట్లో ఆ డీటెయిల్స్, పోయినటువంటి అన్ని వివరాలు చెప్తే అప్పుడు ఆ వ్యక్తి పేరు తీసేస్తారంట. సేమ్ అదేవిధంగా A11 డాక్యుమెంట్ రైటర్ ఎవరైతున్నారో నానుపాత్రుని సురేష్ కూడా సంబంధం లేనటువంటి విషయం అయినా కూడా ఆయనను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు కోర్టులో అక్కడ వాళ్ళకు బెయిల్ రాకుండా ఆధారాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి. కనిపించినప్పటికీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం. పాపం 2 పిల్లలంట, వాళ్ళు వేరు చోట్ల చదువుకుంటున్నారంట. ఆ వైజాగ్లో ఒక అమ్మాయి, బెంగళూరు ఒక అబ్బాయి, ఈ నానుపాత్రుని సురేష్ పిల్లలు. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు పాపం. వాళ్ళ అమ్మనేమో లాయర్ల చుట్టూ తిరిగి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్లో ఉంచారనుకోని భయపడిపోతున్నారండి సామాన్య ప్రజలు. ఏం జరుగుతుందో ఏమో, ఒకరోజు కనిపించకపోతే ఏం చేస్తారో అని చెప్పి మన కృష్ణలంకలో జరిగిన ఎపిసోడు ఇట్లా వణికిస్తుంది పబ్లిక్ని. సో ఆ క్రమంలోనే వాళ్ళు భయపడతా ఉన్నారు పాపం, ఏం జరుగుతుందో, ఏం చేస్తారో నా భర్తనని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది. ఇది చూడండి. రిమాండ్కి పంపించేసి బుధవారం 3:15 ఆయనకి అరెస్ట్ చేసేసి కోర్టులో సబ్మిట్ అవ్వడానికి వెళ్ళిన ఆయనకి, సరెండర్ అవ్వడానికి వెళ్ళిన ఆయనకి ఇంతవరకు రిమాండ్ చూపించలేదు. 29 గంటలైంది రిమాండ్కి చూపించడానికి కారణం ఏంటి? మీరు చేసిన తప్పేంటి? ఆయన వెళ్ళలేదు, పెన్ డౌన్ కార్యక్రమంలో ఉన్నారు, లైవ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి.
లాస్ట్ పేషెంట్. ఇది సాక్ష్యం. ఆమె అక్కడ ఆ మీడియా వస్తే వాళ్ళందరూ క్లియర్గా ఎవిడెన్స్ అన్ని చూపించింది. ఊరికి ఏదో అల్లటప్పగా ఏదో ఆరోపణలు చేయలేదు. ఈ కూటమి పైన, ఈ కూటమి సర్కారు ఇదే రకంగా చేసుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతకాలండి? మా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఈయన మీద ఆధారపడి నా పిల్లలు టెన్షన్ పడుతున్నారు అక్కడ, వీళ్ళ మీద ఆయనకి ఐబీపీ అంట పాపం. అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగితే మా ఫ్యామిలీ ఏం కావాలని ఏడుస్తూ ఉంది ఆమె. ఎట్లా ఉంది చూడండి. నేరం చేయని వాళ్ళని కూడా ఇరికిచ్చేసి మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ టార్చర్ పెట్టడం అవసరం పాపం వాళ్ళని. సో ఇది చింతాడ రవికుమార్కి బెయిల్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, ప్లానింగ్లు. కోర్టు పరిధిలోనే అక్కడంతా హైడ్రామా అక్కడే నడిచింది. అక్కడికి వచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఒక లాయర్ న్యాయవాదులను ఆశ్చర్యపోతున్నారంటే ఏంటిది, ఇది సరెండర్ చేస్తానని చెప్పి అప్పగిస్తే వీళ్ళని తీసుకుపోయి అక్కడ స్టేషన్లో పెట్టుకొని 29 గంటలైనా తీసుకురాకపోవడం ఏంది అని చెప్పి ఆశ్చర్యపోతున్నారంట. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.